ప్రపంచంలో మహాత్ములైన యోగులలో ఒకరు సమర్థ గురు రామదాస స్వామి. మహారాష్ట్రలో జాంబ్ అనే గోదావరి తీర ప్రాంతంలో జన్మించిన వీరు చిన్నతనం నుంచి శ్రీరామ శ్రీ ఆంజనేయ భక్తుడు. గోదావరి తీరాన గల నాసిక్ వద్ద శ్రీ సమర్థ గురు 12 సంవత్సరాల కఠోర సాధన చేశారు. ప్రాతకాలం నుంచి మధ్యాహ్నం వరకు గోదావరి నీటిలో నుంచుని గాయత్రి మంత్ర జపం చేసేవారు. శ్రీ రామనామ జపం, శ్రీరామ జయ రామ జయ జయ రామ మంత్రాన్ని 13 కోట్ల సార్లు జపించారు. తర్వాత దేశమంతా తీర్థస్థలాలలో పర్యటించారు. ఆ కాలంలోని దేశ సామాజిక రాజకీయ ఆర్థిక దుస్థితి చూసి ఆయనకు చాలా దుఃఖం కలిగించింది. సాక్షాత్తు శ్రీరాముడే వీర శివాజీకి సహాయం చేయమని ఆదేశించినట్లు ఆయనకు తోచింది. సమాజంలో కుల వైషమ్యాలు, ఒక పెద్ద వర్గం అవమానానికి గురై బాధపడటం చూసి శ్రీ సమర్థ గురు రామదాసు ఎంతో మనస్తాపం చెందారు. ఈ భేదభావాలను సమూలంగా తొలగించటానికి సమాజాన్ని జాగృతం చేసే పనికి ఉపక్రమించారు. ఇదే విషయాన్ని తన ప్రఖ్యాత దాసబోధ గ్రంథంలో సైద్ధాంతికంగా తెలియచేస్తూ పెద్ద చిన్న, రాజు పేద, స్త్రీ పురుష తారతమ్యాలు ఏమీ లేవు, అందరూ ఒకటే, అందరిలోనూ ఒకే పరబ్రహ్మ ఉంటాడు అని బోధించారు. ఆ కాలంలో దేశమంతటా ముస్లింల చేతిలో హిందువులు ఎన్నో భయంకరమైన దాడులకు, అత్యాచారాలకు గురయ్యారు. వారి నుంచి దేశాన్ని విముక్తం చేయడానికి భక్తి ఉద్యమంతో పాటు ముస్లింల చేతుల్లోంచి అధికారం తిరిగి పొందటం కూడా దైవ కార్యంగానే శ్రీ సమర్థ గురు రామదాస్ భావించారు. స్వరాజ్యం ధర్మకార్యం, పరమేశ్వరుని శిరస్సు మీద ధరించి మన దేశాన్ని సర్వనాశనం చేసిన ముస్లిం రాజుల మీద యుద్ధం ప్రకటించండి, దేశం కోసం ప్రాణాలను అర్పించటానికి వెనుకాడకండి అని శ్రీ సమర్థ గురు రామదాసు పిలుపు ఇచ్చారు. పవిత్ర కృష్ణానది ఉద్భవించిన మహాబళేశ్వర కొండలలో ఆయన ప్రథమంగా శ్రీ వీర హనుమాన్ దేవాలయం మఠం నిర్మించారు. ఆ తర్వాత 11 క్షేత్రాలలో శ్రీ ఆంజనేయ దేవాలయాలు, మఠాలు స్థాపించారు. నెమ్మదిగా శ్రీ సమర్థ గురు రామదాసు మహారాష్ట్ర అంతటా 1000 హనుమాన్ మందిరాలు, అఖాడాలు నిర్మించారు. హిందూ సమాజాన్ని ఐకమత్యంతో ఒక్క తాటిపై తేవడానికి శ్రీ సమర్థ గురు రామదాస్ శ్రీరామ నవమి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆనాడు జరిగే శ్రీరామ రథోత్సవాలలో అన్ని కులాల వర్గాల వారు ఎంతో ఉత్సాహంతో పాల్గొనేవారు. ఆయన తమ విస్తృత శిష్య పరంపర నుంచి దాదాపు 1100 మందిని మహంతులుగా తీర్చిదిద్దారు. అందులో 300 మంది మహిళలు. ఆనాటి సమాజంలో ఇది చాలా పెద్ద సంస్కరణ ముందడుగు అని చెప్పవచ్చు. వీరంతా దేశమంతా విస్తరించి అనేక స్థానాల్లో హిందూ సమాజాన్ని ఏకీకృతం చేసే పని నిర్వహించారు. తంజావూరు నుంచి కాశ్మీర్ దాకా వ్యాపించిన ఈ మఠాలు, అఖాడాలు ఛత్రపతి శివాజీ మహారాజుకు ఎంతో సహకారం అందించాయి. శివాజీ మహారాజు పుత్రుడు శ్రీ రాజారాం మహారాష్ట్ర విడిచి దక్షిణ భారతానికి వచ్చినప్పుడు తంజావూరు మఠం ఆయనకు సర్వం సహా మద్దతు ఇచ్చినందువల్ల ఆయన 20 సంవత్సరాల పాటు ఔరంగజేబుతో యుద్ధం చేయగలిగారు. హిందూ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీ సమర్థ గురు రామదాస్ స్వామీజీ అనేక ఉత్కృష్ట రచనలు చేశారు. అందులో ప్రముఖమైనవి దాసబోధ, కరుణాష్టక్, మనాచే శ్లోక్, సుందరాకాండ, యుద్ధకాండ. దేశం కోసం వేలాది సుశిక్షితులైన కార్యకర్తలను తయారు చేసి సామాజికంగా సంఘటితం చేసిన ఈ మహనీయులు మనకెంతో స్ఫూర్తిదాయకులు.